హాయ్ హలో నమస్తే. నేను మీ మల్లు శ్రీశైలం, తెలంగాణ లెజెండ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. మనం మహబూబ్నగర్ జిల్లా బాల్నార్ మండలం వీరన్నపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పెద్ద చెరువు ఉంది. పెద్ద చెరువు నిండితే మొత్తం ఇక్కడ గ్రామం చివరిలో ఉన్నటువంటి యొక్క కలవట్టు మొత్తం నిండి మొత్తము ఏరులై పారుతుంది. దీంతో తమ రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతూ ఉన్నాయి. తమ వ్యవసాయ పంట పొలాలు ఇక్కడన్నాయి. అలాగే దేపల్లి గ్రామం గిట్ల ఇక్కడ ఉంది. ఇక్కడ రాకపోకలు చాలా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మేము పాలకోవాలన్నా వ్యవసాయ పనిముట్లు చేసుకోవాలన్నా రోజు ఇబ్బంది పరిస్థితులు ఎదుగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ మహిళలు వెళ్ళాలన్న, ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యవసాయ కూలీలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండే అన్నదాతలు కావచ్చు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయచేసి మా పైన జాలి ఉంచాలి. అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, తమను ఆదుకునే పరిస్థితులు లేవు. గత 30 ఏళ్ల నుంచి మేము పరిస్థితులు చూస్తూ ఉన్నాము. తమ సమస్యను గతంలో విన్నవించినప్పటికీ ఎవరు పట్టించుకునే నాదులే కరువయ్యారు. తమ గ్రామం పైన చిన్నచూపు ఎందుకు, తమ రైతులపై చిన్నచూపు ఎందుకు అధికారులు మాకు అర్థం కావాలని పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాము, ఇది వీరన్నపల్లి దేపల్లి గ్రామం వెళ్ళేటువంటి ఈ రహదారి గుండానే ఈ యొక్క పోవాలంటే మామూలుగా మనం నడుచుకుంటే వెళ్ళే పరిస్థితి ఏమాత్రం కనబడట్లేదు. ఇట్లా పోవాలంటే ఈ రోడ్డు దాటాలి, ఈ కలవాటు దాటాలంటే ఇక్కడ ట్రాక్టర్ లాంటి వెహికల్ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి దావరిస్తూ ఉంది. ఇక్కడ ప్రమాదశక్తి ఎవరన్నా కాలు జారిపోతే ఆ కలవాటులో కొట్టుకునే పరిస్థితి ఉంది. ఈ వాటర్ మొత్తం దుందుబి వాగులో కలిసేటువంటి అవకాశం ఉంది. అసలు ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడంలో ఈ యొక్క ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారో తెలియడం లేదని ఇక్కడ గ్రామస్తులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా గతంలో చూసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే తమను పట్టించుకోవట్లేదని, ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలి, తమ గ్రామం పైన జాలు చూపాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ కూడా స్పందించి తమకు న్యాయం చేయాలి, తమ వ్యవసాయ పంట పొలాలను కాపాడాలి, తమను ఈ యొక్క బ్రిడ్జి కానీ లేకపోతే కలవట్టు పైన ఒక ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ దేపల్లి గ్రామం కూడా ఉంది. ఇక్కడ అమ్మాయిలను కూడా ఇచ్చుకునే అవకాశం ఉంది. అత్తగారింటికి పోయి రావాలన్నా కానీ ఇబ్బంది అవుతుందని వాళ్ళు పేర్కొంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికైనా గ్రామ పెద్దలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, దయచేసి ఇక్కడ కలవట్టు కానీ బ్రిడ్జి కానీ నిర్మించాలి. అంతేకాకుండా ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మంచిరేవుల లింగమయ్య, మాది వీరన్నపల్లి బాల్నార్ మండలం. ఈ వాగు కనీసమైన వాగులాకపోతే ఇక్కడ ఉన్న రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఇప్పుడు కాదు, మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూసినా అంతే ఉంది, ఎవరు పట్టించుకుంటలేరు. ఇట్లే ఇక్కడ డేపల్లి వెళ్తుంది రోడ్డు కూడా, కొద్దిగా చాలా ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు అధికారులు కొద్దిగా పట్టించుకొని దీని కల్వెట్ కానీ కనీసం బ్రిడ్జిలాగా కడితే పోనీక రానిక సౌకర్యాలు ఉంటే బాగుంటుందని అధికారులను కోరుతున్నాము. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇప్పటికీ మీరు చూస్తున్నారుగా ఎట్లా ఉందో మొత్తం వాటర్ ఇవన్నీ అవతలుకోవాలంటే ఎవరు దాటలేరు. చిన్నపిల్లలు ఉంటే కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే కొద్దిగా అందరు అధికారులు పట్టించుకొని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ భూములు కనీసమైన, ఇది భూములు అంటే ఏమీ వాటర్ని ఎవరేం చేయలేరు, కానీ కల్వెట్ అయితే మెయిన్ కావాలి. దీనికి అధికారులకు కొద్దిగా మీరన్నా తెలియజేయండి. గత మేము పుట్టినప్పటి సంది అయినా ఈ వలుగు చాలా కొద్దిగా తక్కువ పోతుండే. ఇప్పటికీ ఒక 10 years అవుతుంది. బాగా ప్రతిసారి పోతుంది, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంత వాటర్ పోతున్నాయి, కానీ లేడీస్ పోవాలంటే ఏది ప్రాబ్లం ఉన్నది, అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. లేడీస్ పోవాలంటే ఇప్పటికి వారం అయిపోతుంది. చేన్లకాడ కొనికే ప్రతి రైతు పాలకోవాలంటే ఇబ్బంది అవుతుంది. రోజు అవసరం ఉన్న వాళ్ళు ట్రాక్టర్ కానీ దాని మనుషులు ఇబ్బంది పడుకుంటా బయటికి వెళ్ళి కట్టల పొడితే అట్లా ఇట్లా పడి వీడికి నేను చూసినప్పటి సంది కూడా కట్టాలని ప్రభుత్వాలకు ప్రతి ఒక్కరు ఏదన్నా చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ చేయాలని మాకు కోరిక. సార్ మాకు ఇబ్బంది ఉంది సార్, లండ్లకి వెళ్ళి ఓనికి వస్తలేదు, రానికి వస్తలేదు. నిన్న జారి పడితే కాలుకి దెబ్బ తాకింది సార్. మాకు మా భూమి కూడా ఇక్కడ నుంచి మాకు బాగుంది సార్. ఈ బ్రిడ్జ్ అన్న కడితే ఎట్లనన్నా పోతాం సార్. మాకు చాలా తిప్పలు ఉంది, మీకు పుణ్యం వస్తుంది. మా పేరు సుమిత్ర, వీరన్నపల్లె. బాగానే 10 ఏళ్ళ నుంచి అయినా కానీ ఉంది సార్. మేము వచ్చినప్పటి నుంచి, నేను మా అన్న వచ్చినప్పటి నుంచి ఇట్లయినా ఉంది సార్. ఇక్కడ చేపల్లి ఉంది సార్, చేపల్లి ఉంది. ఇక కాలుకి కూడా దెబ్బ తాకింది సార్. జారి పడితే మస్తు మంది పోతారు సార్, మంది పోతారు. వాన కోసానికి అని పోతలేరు, నాకేమో చేసేది ఎవరు లేరని నేను పోతున్నాను. కంపెనీ పోతాం సార్ కొల్లపడం. అదే బ్రిడ్జి కడితే జర మంచిగా ఉంటుంది సార్, మంచిగా ఉంటుంది. పోయి వస్తామని మిమ్మల్ని పట్టిలాడుకుంటున్నాను సార్ మేము. నమస్తే, నా పేరు వేణు. నేను వీరన్నపల్లి గ్రామ వాస్తవ్యుని.
ఇక్కడ మా వీరన్నపల్లి నుండి దేపల్లి వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు మార్గం ఇది. ఈ రోడ్డు మార్గంలోనే అనేక మంది రైతులు వారి యొక్క పంట పొలాలకు వెళ్ళాల్సి ఉంటుంది. వారి యొక్క రోజువారీ కార్యక్రమాల నిమిత్తం ప్రతిరోజు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళేది ఉంటుంది. ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు మా యొక్క పెద్ద చెరువు అలిగిలినప్పుడు ఇక్కడ ఈ రోడ్డు మార్గం అనేది పూర్తిగా స్తంభించిపోతుంది. అలుగు వారడంతో రైతులు అటు కానీ ఇటు కానీ రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ముఖ్యంగా ఈ పెద్ద చెరువు అనేది ఈ మండలంలోనే అతిపెద్ద చెరువు, అతిపెద్ద ఆయకట్టు ఉన్నటువంటి చెరువు. ఈ చెరువు యొక్క అలుగు వారినప్పుడు ఉధృతి చాలా వేగంగా ఉంటుంది. మనుషులు అనేటటువంటి వాళ్ళు కానీ బైకులు కానీ దాటే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా పాడి రైతులు. వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలు వారి యొక్క పశువులకు సంబంధించినటువంటి దానా కానీ మిగతా సామాగ్రిని తీసుకెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది. పాలు కూడా తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి వారు దాటడానికి పాలు తీసుకురావడానికి బైకులు అటు కానీ ఇటు కానీ వెళ్ళే పరిస్థితి లేదు. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు కానీ ఇతరత్ర మందులు కానీ తీసుకుపోవడానికి కూడా వచ్చే పరిస్థితి లేదు. అసలు బైకులు అనేటివి పోవడమే లేదు. ఏమైనా అవసరం ఉంటే ట్రాక్టర్ల ద్వారా వేసుకోవాల్సి వస్తుంది. ట్రాక్టర్ ప్రతి ఒక్క రైతుకు ఉండదు. కాబట్టి దీని మీద కల్వెట్ని కానీ వంతెనను కానీ ఏర్పాటు చేయాలని గత అనేక సంవత్సరాలుగా వీరన్నపల్లి గ్రామస్తుల యొక్క చిరకాల వాంఛగానే ఇది మిగిలిపోతుంది. ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు నిరంతరం ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ గ్రామంలో ఈ యొక్క సమస్య మాత్రం తీరడం లేదు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే తక్షణమే స్థానిక అధికారులు వెంటనే స్పందించి, స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ యొక్క పెద్ద చెరువు అలుగు పారుతున్నటువంటి ప్రదేశంలో కల్వర్ట్ని కానీ వంతెనను కానీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.